ఇంట్లో గ్రోసరీస్, స్నాక్స్ కోసం అయితే డీమార్ట్ షాపింగ్‌కి అయితే వెళ్ళిపోయాం. ఇక్కడ వీకెండ్‌లో చాలా రష్ ఉంటుంది కానీ ఆఫర్స్ మాత్రం చాలా బావుంటాయి. డీమార్ట్‌లో చెప్పులు కూడా బానే ఉంటాయి. అందుకనే ఒక జత చెప్పులు తీసుకుందామని వచ్చాను. ఇన్ని చూస్తుంటే ఏది తీసుకోవాలో అర్థం కావట్లేదు నాకు. షాపింగ్‌కి వచ్చామంటే ఒకటి కోసం వచ్చి 10 తీసుకువెళ్తాము. కానీ మనకు ఒక జతే కావాలి. ఆ ఒక్క జత కోసం ఎన్ని జతలు చూస్తున్నానో అన్నీ ట్రై చేస్తున్నా. ఇది నాకేదో బానే అనిపించింది. వేసుకొని చూశాను. బానే అనిపించింది. అమ్మాయిలకి చాలా ఫేవరెట్ సెక్షన్ అయిన బట్టలు. సో, ఇక్కడ నేను ఏమైనా తీసుకుందాంలే అని చూస్తున్నాను. బట్ అంతగా ఏం నచ్చట్లేదు. బట్ ఇక్కడైతే రీజనబుల్ ప్రైజే ఉండిద్ది. నాకైతే ఏం నచ్చలేదు. ఇప్పుడైతే మనం గ్రోసరీ సెక్షన్‌లో ఉన్నాము. ఇక్కడ అన్ని ఆఫర్సే ఉన్నాయి. బై వన్ గెట్ వన్ ఫ్రీ. సో, ఇయన్నీ ఆఫర్స్ చూసేసరికి ఏం తీసుకోవాలో కూడా అర్థం కావట్లేదు. ఎంతమంది జనాలు ఉన్నారో ఇక్కడ. ఇక నేను బియ్యం, పప్పు ఎక్కడుందని వెతుక్కుంటా వెళ్తున్నాను. సో, ఫైనల్లీ నాకు కనిపించింది. సో, మేము వాడే బియ్యం కూడా ఇక్కడి నుంచే తీసుకునేది. క్వాలిటీ కూడా చాలా బావుండిద్ది. రీజనబుల్ ప్రైస్‌లో దొరికిద్ది. అందుకనే మేము ఇక్కడి నుంచే ఎప్పుడు తీసుకుంటాము. పప్పు కూడా ఇక్కడే ఉంది పక్కన. పెద్దవాళ్ళ నుంచి చిన్నవాళ్ళ వరకు చాలా ఇష్టంగా తినే స్నాక్స్ సెక్షన్ ఇది. సో, ఇక్కడ కూడా చాలా వరకి బై వన్ గెట్ వన్ ఫ్రీనే పెట్టారు. ఏం తీసుకోవాలో కూడా అర్థం కాలేదు నాకైతే. కానీ ఏదో ఒకటి తీసుకోవాలి కాబట్టి ఇంకా తీసుకున్నాను. ఫైనల్లీ మేము బిల్లింగ్ సెక్షన్‌కి వచ్చేసాము. మొదట బిల్లింగ్ 1000 లోపే అనుకున్నాం. కానీ ఇప్పుడు చూస్తే చాలా భయమేస్తుంది. డీమార్ట్ అంటే పిజ్జా అండ్ పాప్‌కార్న్ అండ్ ఐస్ క్రీమ్ లేకుండా ఎలాగా? ఇంకా దీంతో మా షాపింగ్ అయితే అయిపోయింది.